ఈరోజు దేవుని వాగ్దానము. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా గ్రంథము 53 ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎన్నో అనారోగ్య సమస్యలు ఉంటాయండి. కానీ వాటి నుండి విడిపించగలిగిన ఏకైక దేవుడు మన దేవుడండి. ఆయన సృష్టికర్త అండి. ఆయన ఎందుకు తెలుసా అన్ని దెబ్బలు భరించాడు? ఎందుకు తెలుసా మౌనంగా ఊరుకున్నాడు? నిన్ను నన్ను స్వస్థపరచడానికి. ఈరోజు మనము ఏదో ఒక శ్రమతోని, ఏదో ఒక కష్టముతోని ఆ పెయిన్ అనుభవిస్తున్నాం. కానీ దేవాతి దేవుడు ఆ పెయిన్కి మనల్ని విడిపించడం కోసము కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆయన విడుదల కలుగు చేసే విధముగా ఆయన ఆ పెయిన్ అనుభవించున్నాడండి. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన గొప్ప దేవుడు. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఈరోజు నాకున్న అనారోగ్య సమస్యకి మందే లేదని అనుకోవచ్చేమో. ఇంకా నా పని అయిపోయింది, నా కుటుంబంలో ఉన్న కొందరు వ్యక్తులు అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఇంకా వాళ్ళ పని అయిపోయింది, దీనికి విడుదల లేదని అనుకోవచ్చేమో. కానీ నీ కోసము, నా కోసము, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసము యేసయ్య మరణాన్ని జయించాడు. యేసయ్య మన కోసము దెబ్బలను కూడా భరించాడండి. ఆయన మనల్ని పరలోకంలో ఉంచడం కోసము ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు అండి. అంత గొప్ప దేవుడు మన దేవుడు. అటువంటి దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనం భయపడవలసిన అవసరం లేదు. కానీ మనకి దేవుడు గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు. మనకు స్వస్థత ఆయన వల్లే కలగబోతుందని మనం ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. ఆమేన్.